ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు తెలియపరుస్తున్నాను. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియోలో ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం అనేది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో చార్లీ కర్క్ గారి గురించి మరణం అనమాట. అండ్ యాజ్ ఎ క్రైస్తవులుగా మనం చేయాల్సిన పని ఏంటంటే చరిత్రలో మరొక విషాదం, చరిత్రలో మరొక హతసాక్షి చార్లీ కర్క్ గారు అనమాట. సో తాను విడిచి వెళ్ళిన పరిచర్య, తనను కోల్పోయిన కుటుంబం గురించి ప్రార్థిద్దాం. ఎంతైనా గుండె చెదిరిన వారి గాయములు మాన్పే దేవుడు కనుక క్రైస్తవులుగా తన కుటుంబం గురించి, విడిచి వెళ్ళిన పరిచర్య గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం మనకుంది. అండ్ వీడియోలోకి వెళ్తే, హూ ఈజ్ చార్లీ కర్క్, అసలు ఎవరు చార్లీ కర్క్ అని మాట్లాడుకుంటే, చార్లీ కర్క్ ఈజ్ ద గ్రేట్ మోటివేషనల్ స్పీకర్, క్రిస్టియన్ అపాలజిస్ట్ అండ్ బైబుల్ని అద్భుతంగా బోధించేటటువంటి ఒక గొప్ప వ్యక్తి అనమాట. అండ్ హీఈస్ ద రీజన్ బిహైండ్ డొనాల్డ్ ట్రంప్స్ విక్టరీ. డొనాల్డ్ ట్రంప్ గారు పవర్లోకి రావడానికన్నా ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. అండ్ అకార్డింగ్ టు ద గూగుల్ ట్రెండ్స్ ప్రకారం అతను చనిపోయిన తర్వాత చాలా మంది హూ ఈజ్ చార్లీ కర్క్ అనేసి చాలా మంది, కొన్ని వందల వేల మంది సెర్చ్ చేశారనమాట. అలా సెర్చ్ చేసిన వాళ్ళలో నేను కూడా ఒకనే. అండ్ చార్లీ కర్క్ గారు అతను నమ్మే ప్రతి విషయాన్ని కూడా చాలా బలంగా నమ్ముతాడు. చాలా బలంగా నమ్మడమే కాకుండా నమ్మే ప్రతి విషయాన్ని కూడా పబ్లిక్లో ధైర్యంగా వ్యక్తపరుస్తూ ఉంటాడు అనమాట. సో నా అభిప్రాయం ప్రకారం తను నమ్మేది ప్రతిదీ కూడా బలంగా నమ్మడమే కాకుండా తను పబ్లిక్లో ధైర్యంగా వ్యక్తపరుస్తుంటాడు. సో దానిని బట్టే ఆ మరణానికి కారణం ఇదే అనేసి నా అభిప్రాయం. సో 1993లో జన్మించిన చార్లీ కర్క్ గారు అతను హై స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి అతనికి పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 చాలా యంగేజ్లో ఉన్నప్పుడే అతను TPUSA అనే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ని కో-ఫౌండర్ అయ్యారు అనమాట. TPUSA, టర్నింగ్ పాయింట్ ఆఫ్ USA. సో అతని మోటివేషనల్ స్పీచెస్ ద్వారా చాలా మంది యూత్కి అతను ఇన్స్పిరేషన్గా నిలిచాడు. అండ్ అతను స్కూల్స్, కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఇలాంటి ప్లేసెస్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే యూత్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తూ అక్కడ వాళ్ళు అడుగుతున్నటువంటి తిక్క ప్రశ్నలకి, సిల్లీ క్వశ్చన్స్కి అండ్ అగ్రెసివ్గా అడుగుతున్నటువంటి రెచ్చగొట్టే ఇలాంటి క్వశ్చన్స్ కూడా, ఎలాంటి క్వశ్చన్స్ అయినప్పటికీ చాలా కూల్గా అతను ఆన్సర్ ఇచ్చేవాడు అనమాట. అండ్ అతని క్రిస్టియన్ లైఫ్కి వచ్చేసరికి ఒక నిజమైన క్రైస్తవుడు ఎలా జీవించాలి అండ్ క్రైస్తవుడు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేసి కూడా చాలా మంది క్రైస్తవులకి అండ్ యూత్కి ఒక ఇన్స్పిరేషన్గా, ఒక మాదిరి చూపించినటువంటి గొప్ప వ్యక్తి అనమాట. ఈజ్ అ ట్రూ క్రిస్టియన్. ఫైనలీ ఆన్ 10th September 2025 ఉతా వ్యాలీ యూనివర్సిటీలో అట్ అమెరికా టూర్ ప్రోగ్రాంలో అతను ఇలానే ఎప్పటిలాగా టెంట్ వేసుకొని మాట్లాడుతున్నప్పుడు, ఇలా యూత్ ప్రోగ్రాంలో Q&A క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో అతను మాట్లాడుతున్నప్పుడు 200 meters దూరం నుంచి గన్ షాట్ తోటి షూట్ చేశారనమాట. షూట్ చేసినప్పుడు డైరెక్ట్గా ఆ బుల్లెట్ అనేది అతని నెక్కి తగిలేసి చనిపోయారనమాట. అండ్ ఏదేమైనప్పటికీ క్రైస్తవ్యానికి ఇది తీరని లోటు అనమాట. సో కంక్లూజన్కి వచ్చేసరికి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇన్ ద ఇయర్ 2025 ప్రవీణ్ పగడాల గారు, ప్రకాష్ గంటెల గారు అండ్ రీసెంట్గా చార్లీ కర్క్ గారు క్రైస్తవ్యానికి పెద్ద దిక్కు అయిన వీరిని మనం కోల్పోవడం అయితే జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఇది ఎప్పటికైనా తీరని లోటు. అంత్యక్రియలకు వచ్చేసరికి కొన్ని వేల మంది అయితే అటెండ్ అవ్వడం జరిగింది. వేరే దేశాల్లో కూడా చాలామంది క్రైస్తవులు రోడ్ల మీదకి వచ్చి చంపిన వారు నిందితుడిని పట్టుకోవాలి, మాకు న్యాయం జరగాలనేసి అయితే ఆందోళన వ్యక్తపరచడం కూడా జరిగిందనమాట. సో ఏదేమైనప్పటికీ నిందితుడిని అయితే పట్టుకోవడం జరిగింది. అతని వీడియో ఫుటేజ్ కూడా FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు రిలీజ్ చేయడం కూడా జరిగిందనమాట. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నా నిమిత్తము జనులు మిమ్మును హింసితురు, అంతం వరకు సహించేవాడు రక్షింపబడును అనేసి బైబిల్ మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. అండ్ క్రైస్తవుడిగా జీవించడం కష్టం, అలాంటిది నిజమైన క్రైస్తవుడిగా జీవించడం చాలా కష్టం. సో ఇవి అంత్య దినాలు కనుక యేసుక్రీస్తు వారు త్వరలో రానై ఉన్నాడు కనుక నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చరిత్రలో మరొక హతసాక్షి చార్లీ కర్క్ గారు అతను విడిచి వెళ్ళిన పరిచర్య గురించి, అతను కోల్పోయిన కుటుంబాన్ని గురించి, ప్రతి ఒక్కరి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ.